హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు తెలంగాణలో ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ అనేది ఇంతకుముందే రిలీజ్ కావడం జరిగింది. సో వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎంతమంది క్వాలిఫై అయ్యారనేది కూడా కింద కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి. నేను మరొక వీడియోలో ఆ డౌట్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ క్లారిఫికేషన్ తోటి ఒక వీడియో అయితే చేసే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, ఇది మనకు టీఎస్ఎల్పిఆర్బీ యొక్క అఫీషియల్ వెబ్సైట్. ఇది కొంచెం బిజీగా ఉంది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు కొన్ని ప్రెస్ నోట్స్ రూపంలో ఈ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించి ఇక్కడ కీ పేపర్స్ కావచ్చు, అదేవిధంగా రిజల్ట్కి సంబంధించినటువంటి ప్రెస్ నోట్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా సో ఇవాళ సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ యొక్క ఆల్ టికెట్ నెంబర్స్ తోటి కూడా మనకైతే పీడిఎఫ్స్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. వాటి గురించి వన్ బై వన్ చూద్దాం. సో మొదటగా ఇక్కడ ప్రెస్ నోట్ కనుక చూసినట్లయితే మనకు రిజల్ట్ రిలీజ్ చేసినట్టుగా ఫస్ట్ అయితే ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేస్తారు. దీనిలో మనకు మొత్తం ఓవరాల్గా ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి ఎంతమంది క్వాలిఫై అయ్యారనేటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి మీరు ఇక్కడైతే చూడవచ్చు. సో మొదటగా మనం ఇక్కడ ఎస్ఐకి సంబంధించి కనుక చూసినట్లయితే ఎస్ఐ సివిల్ ఆర్ ఈక్వలెంట్ పోస్టులకు సంబంధించి కనుక చూసినట్లయితే టోటల్గా 2,25,000 మంది ఎగ్జామ్ అటెంప్ట్ చేసినప్పుడు సో దీనిలో క్వాలిఫై అయినటువంటి డీటెయిల్స్ కనుక చూసినట్లయితే 1,05,000 మెంబర్స్ అంటే 46.80 మెంబర్స్ క్వాలిఫై అయినట్లయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ హైయెస్ట్ మార్క్ కనుక మనం చూసినట్లయితే సో 133 మార్క్స్ అనేది అవుట్ ఆఫ్ 200కు హైయెస్ట్ మార్క్గా రావడం జరిగింది. సో ఇది మనకి ఎస్ఐకి సంబంధించి. అదేవిధంగా ఇక్కడ మనకు క్యాస్ట్ వైజ్గా కూడా ఎంతమంది క్వాలిఫై అయ్యారనేటువంటి డీటెయిల్స్ కూడా విత్ పర్సంటేజ్తో అండ్ ఇక్కడ ఫిగర్స్తో కూడా మనకి ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఎంతమంది అటెంప్ట్ చేశారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారనేటువంటి డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ పీడిఎఫ్ ద్వారా. నెక్స్ట్ ఇక్కడ మనకు అదేవిధంగా పీసీకి సంబంధించినటువంటి ఆర్ ఈక్వలెంట్ పోస్టులు ఏదైనా మనకు సివిల్ కావచ్చు, ఇంకా దాంతోపాటుగా ప్రొహిబిషన్ ఎక్సైజ్ కానిస్టేబుల్ సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. టోటల్గా ఇక్కడ మనం హైయెస్ట్ మార్క్ కనుక చూసినట్లయితే అవుట్ ఆఫ్ 200కు 141 మార్క్స్ అనేటువంటిది హైయెస్ట్గా రావడం జరిగింది. 6,03,000 మెంబర్స్ అటెంప్ట్ చేస్తే దీనిలో క్వాలిఫై అయిన డీటెయిల్స్ కనుక చూసినట్లయితే 1,90,589 మెంబర్స్ అయితే క్వాలిఫై అయ్యారు. అంటే 31.56 మెంబర్స్ క్వాలిఫై అయినట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా ఇక్కడ మనం టోటల్గా క్యాస్ట్ వైజ్గా కూడా ఎంతమంది అటెంప్ట్ చేశారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనేటువంటి డీటెయిల్స్ కూడా ఇక్కడైతే మనకు మెన్షన్ చేయడం జరిగింది. దాంతోపాటుగా ఇంకా అదర్ డీటెయిల్స్ అంటే ఓవరాల్గా మొత్తం ఎంతమంది రాశారు వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇదే పీడిఎఫ్లో వీళ్ళైతే మెన్షన్ చేశారు. ఇక్కడ ఇంపార్టెంట్ అప్డేట్ కానీ ఇంకోటి కనుక ఇక్కడ చూసినట్లయితే సో పార్ట్ 2 అప్లికేషన్ అనేటువంటిది మనకు సో ఈ నెల 27 నుంచి నెక్స్ట్ మంత్ 10th వరకు ఉంటుందని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో 27th మనకు దీనికి సంబంధించినటువంటి లింక్ యాక్టివేట్ కాగానే దానికి సంబంధించి మీరు ఏ విధంగా పార్ట్ 2 చేసుకోవాలి, ఏ సర్టిఫికేట్స్ అవసరం ఉంటాయి అనేటువంటి మరొక వీడియోలో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే క్వాలిఫై అయినటువంటి వాళ్ళ యొక్క ఆల్ టికెట్స్ నెంబర్స్ను ఇట్లా మనకు పోస్ట్ వైజ్గా అయితే వాళ్ళ యొక్క హాల్ టికెట్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో వీటన్నిటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ని మన టెలిగ్రామ్ గ్రూప్లో ఇప్పుడు షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా జాయిన్ కాండి. సో కింద నేను టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాను డైరెక్ట్గా. అదేవిధంగా మన వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేస్తాను. చాలా పీడిఎఫ్స్ ఉన్నాయి కనుక సో నేను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వకుండా డైరెక్ట్గా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాను. మీరు ఈజీగా చూసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే ఇచ్చారు. సో దాన్ని మీరు అబ్జర్వ్ చేసుకొని మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ దీనిలో ఉందా లేదా అని చెప్పేసి సెట్ చేసుకోండి. సో దాంతోపాటుగా మనకి ఇక్కడ ఫైనల్ కీస్ కూడా ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి ఫైనల్ కీస్ కూడా ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. మొదటగా మనం ఇక్కడ చూసినట్లయితే సో ఇక్కడ సివిల్ పీసీకి సంబంధించిన కనుక చూసినట్లయితే దీనిలో మనకు కొత్తగా యాడ్ అయినటువంటి వాటికి సంబంధించి కావచ్చు, డిలీట్ అయినటువంటి క్వశ్చన్ సంబంధించి అయితే చూడవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం సెట్ ఏక్స్ గురించి కనుక చూసినట్లయితే టోటల్గా ఇక్కడ ఏ విధంగా ఇచ్చాడంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక క్వశ్చన్ తీసుకున్నట్లయితే 51 క్వశ్చన్ తీసుకున్నట్లయితే ఇక్కడ 3,0 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఆప్షన్ 3 and 0 అంటే వితౌట్ అటెంప్టింగ్ ఎటువంటి అటెంప్ట్ చేయకుండా కూడా వాళ్ళకి ఒక మార్క్ యాడ్ అవుతుంది. అండ్ 3 ఆప్షన్ పెట్టినా కూడా యాడ్ అవుతుంది. సో ఇటువంటి క్వశ్చన్స్ ఇక్కడ మొత్తం మీరు టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయని కనుక చూసినట్లయితే సో మనకు 11 క్వశ్చన్స్ అయితే ఈ విధంగా అయితే కనబడుతున్నాయి. 11 కాదు 9 క్వశ్చన్స్ అయితే కనబడుతున్నాయి. సో ఇట్లా మీరు అంటే ఇంకా సెట్ వైజ్గా చేంజ్ అయితే కావచ్చు. సో టోటల్గా ఇక్కడ మనం చూసినట్లయితే ఒక్కొక్క క్వశ్చన్ కింద 1 2 3 4 0 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే 1 2 3 4లో మీరు ఏ ఆప్షన్ ఇచ్చినా అది కరెక్ట్ అవుతుంది, లేదా దాన్ని వదిలేసినా కూడా మీకు అక్కడ మార్క్ అయితే యాడ్ అవుతుంది. సో ఈ విధంగా అయితే మనకు ఇది పీసీకి సంబంధించినటువంటి ఫైనల్కి అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనిలో ఏ క్వశ్చన్స్కు మార్క్ యాడ్ చేశారు అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ తోటి నేను విత్ క్వశ్చన్ పేపర్ తీసుకొని మీకు మరొక వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ ఇక్కడ అదేవిధంగా మనం ఎస్ఐకి సంబంధించిన అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ డిలేట్ చేసిన క్వశ్చన్కు విత్ ఇక్కడ డి స్టార్ మార్కేజ్ అయితే ఇట్లా ఇవ్వడం జరిగింది. సో ఇటువంటి క్వశ్చన్ కూడా మీరు ఇక్కడైతే అబ్జర్వ్ చేసుకోవచ్చు ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయనేది. సో ఇక్కడ మనం అంటే డిలేటెడ్ కనుక చూసినట్లయితే ఇక్కడ 7 అయితే కనబడుతున్నాయి. అదేవిధంగా డబుల్ ఆప్షన్ కనుక చూసుకున్నట్లయితే 10 కనబడుతుంది. అంటే డబుల్ ఆప్షన్ నథింగ్ బట్ అంటే మోర్ దెన్ 2 ఆప్షన్స్. లైక్ ఇక్కడ మనం 54 క్వశ్చన్ కనుక చూసినట్లయితే 1 2 4 0 నథింగ్ బట్ ఇక్కడ మీరు 1 2 4 చూజ్ చేసుకున్నా అక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. లేదంటే మీరు ఆ క్వశ్చన్ వదిలేసినా కూడా దానికి మార్క్ యాడ్ అవుతుందని మీనింగ్ అనేది ఇక్కడ వస్తుంది. దానికి సంబంధించి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఇదే పీడిఎఫ్లో. సో ఇట్లా మనం టోటల్గా ఇక్కడ 17 క్వశ్చన్లు అయితే చూసుకోవచ్చు. 7 క్వశ్చన్స్ డిలేటెడ్ రూపంలో కనబడుతున్నాయి. అండ్ 10 అనేటువంటిది డబుల్ ఆప్షన్ కింద కనబడుతున్నాయి.
చూపిస్తున్నా. ఇది మనకి ఎస్ఐకి సంబంధించినటువంటి కీ పేపర్. సో దీని మీద కూడా నేను ఏ క్వశ్చన్స్ డిలీట్ చేశారు, వేటికి ఆన్సర్స్ కరెక్ట్ ఇచ్చారనేది కూడా మనం మరొక వీడియోలో క్లియర్గా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇది మనకు రిజల్ట్. సో ఈ రిజల్ట్స్ పీడిఎఫ్ అనేటువంటి నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరు కంపల్సరీ సో మన కింద కామెంట్ బాక్స్లో క్వాలిఫై అయినట్లే ఎస్ అని చెప్పేసి కామెంట్ పెట్టండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ మనకు. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.